ఆ పోతా ఉన్నప్పుడు కూడా నేను నిన్ను ఆశీర్వదించుతానంట అంటే ఓ ఏమో చేయడం కూడా దేవుని దృష్టికి అనుకూలేమో అని ఇంకా చేస్తా వచ్చిన. అర్థమైందా? నీవే తనకు స్వకీయ జనమనియు నిన్ను ఆయన సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించుననియు ఆయన నిన్ను ఆశీర్వదించుననియు నేను ఈ దినం నిన్ను ప్రతిష్ఠ జనముగా స్థాపించున్నానని మాట ద్వితీయోపదేశకాన్ని 7వ అధ్యాయం అనుకుంటా వస్తే ఈ మాటను చిరక్షరాలుగా గుండెలు రాసుకొని నేను జీవించే పాప జీవితము, దుర్మార్గము, అహంభావము, అవిధేయత కూడా దేవునికి ఇష్టమనే దేవుడు నాతో ఈ మాటలు మాట్లాడుతున్నాడని ఇంకా ఎక్కువగా నేను దేవుని యొక్క దృష్టిలో పాపం చేసినాను. ఈ విధానములో నేను దేవుని మాట విన్నాను. వినంగా ఇట్టుండవరాని కథ అని చెప్పేసి ఎక్కి మంచం మీద పడుకోబెట్టినాడు. అప్పుడు విన్నా దేవుని మాట, నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావో ఇప్పుడు చూసుకో అన్నాడు. అప్పుడు అర్థమైంది నేను తనకు స్వకీయ జనం ఇంకా అప్పుడు చేయబడలేదని, నేను చేసే జీవితము నన్ను ఆశీర్వదించబడ్డానికి అది కారణం కాదని అప్పుడు తెలుసుకొని ప్రభా నేను పాపిని దేవుని మాట విధేయత చూపడానికి విన్నాను. అట్లా నువ్వు